కనపడుతుంది. ఓకే, ఒకసారి రవికుమార్ గారి వర్షన్ తీసుకుందాం, ఎలక్షన్ ఎక్స్పర్ట్ రవికుమార్ గారు. చెప్పండి మేడం. రవికుమార్ గారు, ఈ ఈ రిజల్ట్స్ పైన మీ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఏంటి ఎన్నికల పైన? ట్రెండ్స్ మీరు చూస్తూ ఉంటే ఇక్కడ ఒక కీ పాయింట్స్ నేను చెప్పి ఎంఫసైజ్ చేసి నేను లీవ్ అవుతాను, మళ్ళీ జాయిన్ అవుతాను. ఓకే, ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారిని ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేశారో, సోకాల్డ్ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న కీలకమైన వ్యక్తులు కూడా ఆరోపణలు ఎదుర్కోవడం, జైలుకి వెళ్ళడం, మనీష్ సిసోడియా కావచ్చు, లేకపోతే మిగతా వ్యక్తులు కావచ్చు, లోకల్ ఎమ్మెల్యేల మీద వచ్చిన అవినీతి ఆరోపణలు కావచ్చు, వాళ్ళని ఒక విధమైన స్ట్రెస్ వాతావరణంలోకి తీసుకెళ్లిపోయింది. వాళ్ళ పార్టీ తాలూకు స్ట్రక్చర్ ని, పార్టీ కార్యకలాపాలు లాస్ట్ 1 year నుండి స్తంభించిపోయాయనే విషయం అనేది అందరూ మర్చిపోతున్నాం. రెండు, బీజేపీ చాలా డిటర్మైనేటెడ్ గా ఉంది. కానీ ఏదైతే ఉందో అధికారాన్ని నిలబెట్టుకోవడం కాదు, 15 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నాము. ఢిల్లీ ఏదైతే భారతదేశానికి ముఖద్వారం అయినటువంటి ఢిల్లీలో మనం అధికారంగాని చేజిక్కించుకోకపోతే రేపు వచ్చే సమస్యలు భవిష్యత్తులో రేపు మోడీ గారు కూడా స్టెప్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు మోడీ చరిష్మా అంతగా ఉండకపోతే 2029కి వచ్చేటప్పటికి ఆల్టర్నేటివ్ మెకానిజం లో కొన్ని రాష్ట్రాల్లో లోకల్ లీడర్షిప్ డెవలప్ చేసుకోవడం కూడా మనకి ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో ఢిల్లీ ఎలక్షన్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, లేకపోతే బీజేపీ నాయకులు కానీ వాళ్ళ ప్రచార శైలి కావచ్చు, ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ప్రచారం చేసిన విధానం కావచ్చు, ఏదైతే కేజ్రీవాల్ గారు ఫౌండేషన్ గా వచ్చిన ఒక సిద్ధాంతం అవినీతి రహిత పరిపాలన అందిస్తాను అని చెప్పిన వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు రావడంతో కొంత ఆప్ని మానసికంగా కృంగదీసే పరిస్థితి తీసుకొచ్చింది బీజేపీ. వేరేజ్ అట్ ది సేమ్ టైం నేను అందరూ కూడా ఈవెన్ చాలా సర్వేస్, ఎగ్జిట్ పోల్స్ కూడా నాకు రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు నాతో మాట్లాడేటప్పుడు యాజ్ అ ప్రొఫెషనల్ గా నేను ఒకటే చెప్పా, 12 నుండి 17 ఎస్పీ ఎస్టీ మైనారిటీ డామినెంట్ పాకెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. సో మీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ప్రాబబ్లీ ప్రూవ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 5000+ మెజారిటీతో బీజేపీ 20 నుండి 22 స్థానాల్లో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 10 నుండి 12 స్థానాల్లోనే 5000+ మెజారిటీ ఉంది. మిగతా దగ్గర 500, 1000, 1500 మెజారిటీస్ తోనే ఉన్నారు. సో ఈ 500 నుండి 1500 మెజారిటీ దగ్గర ఉన్న నియోజకవర్గాల్లో ఏంటంటే టాపులు అవ్వచ్చు, రిజల్ట్ అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. బట్ ఎంత టాపులు అయినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ కూడా మనం కొంత పరిగణలోకి తీసుకోవాలి. కాంగ్రెస్ కూడా ఏంటంటే పూర్తిగా చతికిల పడిపోయి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ రాకుండా ఉంటే చాలా అనుకునే ఒక తప్పుడు ఆలోచన ధోరణితో వెళ్ళింది. ఇక్కడ కేజ్రీవాల్ ఒక్కడే నరేంద్ర మోడీని ధీటుగా పంజాబ్ లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, మిగతా దగ్గర కావచ్చు మోడీ విధానాలను తప్పుపడుతూ గత 5-15 ఏళ్ల నుండి కూడా ఏంటంటే ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలో కూడా కేజ్రీవాల్ గారే స్పందించారు. చాలా తప్పుడు విధానాలు ఇవి, బీజేపీ వాళ్ళ అధికారాలను అడ్డం పెట్టుకుని రీజనల్ పార్టీస్ ని చాలా కిల్ చేస్తూ ఉందని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు మన ఢిల్లీ పర్యటనలో ప్రచారంలో కూడా కేజ్రీవాల్ అవినీతి గురించి మాట్లాడడం కూడా మనం చూసాం. అంటే రాజకీయాల్లో రీజనల్ పార్టీస్ ఏ విధంగా ఉంటాయి అని అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పాత్రలు మారిపోతూ వస్తున్నాయి. నేను ఎన్నో దేశాల్లో ఎలక్షన్ చేశా, రాష్ట్రాల్లో ఎలక్షన్ చేశాను, కానీ బట్ ఇలాంటి పరిస్థితులు మేము ఎక్కడ చూడలేం. గత లాస్ట్ 5 years మీరు మహారాష్ట్ర ఎలక్షన్స్ చూడండి, మహాయుతి గెలుస్తుందని చెప్పి అనుకున్న ప్రతిసారి అనుకున్న తరుణంలో బీజేపీ ఎలా అనూహ్యంగా పుంజుకుందనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో అక్కడ వాళ్ళు ఇంటర్నల్ మ్యాజిక్స్ చేస్తారు, ఇంటర్నల్ పాలిటిక్స్ ని చాలా విశృంఖలంగా. అంటే బీజేపీకి ఉన్న ఏకైక మిషనరీ ఏంటంటే ద బెస్ట్ ఎలక్షన్ మెకానిజం ఉన్న వ్యవస్థ ఈ రోజు భారతదేశంలో ఏకైక పార్టీ బీజేపీతోనే ఉన్నది. కాబట్టి వాళ్ళకి ప్రతిదీ కూడా సాధ్యం అవుతూ వస్తుంది. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డిటర్మినేషన్. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు యూపీఏ అధికారంలో ఉన్న తర్వాత ఏముందిలే మార్పు ప్రజలు కోరుకుంటారు అనుకునే ఒక సిద్ధాంతంలో వదిలేశారు వాళ్ళు. బట్ వీళ్ళు ప్రజలు ఆ మార్పు కోరుకునే పరిస్థితి మనం ఇవ్వకూడదు, మనమే ఇవన్నీ సాధ్యం అనే పరిస్థితికి వాళ్ళు వచ్చారు. ఢిల్లీ విషయంలో కూడా ఆప్ అండ్ కాంగ్రెస్ ఇష్యూస్ గానీ అవన్నీ కూడా చూసుకుంటే అక్కడ కూడా వచ్చేదేం లేదు అని వదిలేసినట్టుగానే అనిపించింది కాంగ్రెస్. ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ఏంటి అని అంటే ఒక
జాతీయ పార్టీగా వివిధ రాష్ట్రాల్లో మిషనరీ ఉన్న పార్టీగా ఎంతో కొంత ఏంటంటే ఒక ఆలోచన ధోరణితో వెళ్ళాలి. వాళ్ళకి ప్రధాన శత్రువు ఎవరు? నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయమే కదా. కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ఏమవుతాడు? కేజ్రీవాల్ లాంటి వ్యక్తి తాలూకు పాత్ర అనేది చాలా చిన్న పాత్ర. ఢిల్లీలో, పంజాబ్ లో, అక్కడ నార్థరన్ బెల్ట్ లో కేజ్రీవాల్ లాంటి నాయకుడు ఉంటే నరేంద్ర మోడీ, అమిత్ షా మీద రేపు 2 రోజులు ఫైట్ చేయడానికి కానీ, ఆరోపణలు చేయడంలోనూ కానీ ఏ విధంగా ఉపయోగపడేవాడు. ఇప్పుడు కేజ్రీవాల్ లాంటి నాయకుడే లేకపోతే ఢిల్లీలో ఆల్మోస్ట్ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అతికిల పడిన పక్షంలో బీజేపీకి ఇంకా ఏముంటది? వాళ్ళకి అత్యధిక స్థానాలతో పాటు కేంద్రంలో అధికారంతో ఉండడం. ఈవెన్ ఢిల్లీలో ఎవరు గెలిచినా లెఫ్టినెంట్ జనరల్ అధికారంలోతోనే ఢిల్లీ నడుస్తుంది అనే ఒక ప్రచారం కూడా చాలా స్పాంటేనియస్ గా ఉంది అక్కడ. వాస్తవం కూడా. సో ప్రజలు న్యూట్రల్ ఇంటలెక్చువల్స్ తాలూకా డెసిజన్ మేకింగ్ ఎలా ఉంటది అని అంటే, మరి అధికారంలో అవకాశం ఇచ్చాం కేజ్రీవాల్ గారికి. ఆయన ఏదైతే ఫౌండేషన్ అనుకున్నాడో, సిద్ధాంతం అనుకున్నాడో, ఆ రోజు అన్నా హజారే గారితో కానీ అవినీతి మీద యుద్ధం చేసి వచ్చాడో, ఆయనే ఈ రోజు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. రాజకీయాల్లోకి వచ్చిన ఎవరైనా మారిపోయే సందర్భాలే ఉన్నాయి తప్ప వాళ్ళ మార్పుకి నిటారుగా నిలబడే మనస్తత్వాలు లేవు అనే ఒక పరిస్థితికి వచ్చిన తర్వాత మిడ్ ఇన్కమ్ గ్రూప్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, బీజేపీ వైపు మొగ్గు చూపడానికి రీజన్ అదే. వేరే మీరు డౌట్ రోడ్కి వచ్చేటప్పటికి స్లమ్స్ చూడండి, స్లమ్ ఓటింగ్స్ అన్ని కూడా మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఫేవరబుల్ గా పడి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు ఎంత ఓడిపోతున్నా కూడా 20-30 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తూ వస్తుంది. అంటే దానికి కారణం ఏంటంటే పూర్తి స్థాయిగా వాళ్ళు తీసుకున్న రిఫార్మ్స్ ఢిల్లీ కేంద్రంగా హెల్త్ కేర్ లో గానీ, ఎడ్యుకేషన్ లో గానీ ఈవెన్ ఇప్పుడు ఓటు పర్సంటేజ్ తేడా కూడా 5% ఉంది బీజేపీ అండ్ ఆప్ మధ్య. పర్సంటేజ్, ఓటింగ్ పర్సంటేజ్ 5%. సో మేబీ అంటే వాళ్ళు చేసినటువంటివి వర్కౌట్ అయి ఉంటాయి ఇన్ని రోజులు వాళ్ళు చేసినటువంటి పాలన. ఖచ్చితంగా వాళ్ళ విధానాలు, వాళ్ళ తాలూకు గవర్నెన్స్ అనేది 10 ఏళ్ల గవర్నెన్స్ అనేది వాళ్ళకి ఆ మాత్రమైన ఓట్ బ్యాంక్ నైనా కాపాడగలిగింది. వేరే కాంగ్రెస్ కు వచ్చేటప్పటికి ఏదైతే షీలా దీక్షిత్ గారి రిజైమ్ ని గుర్తుకు తేవాలనే ప్రయత్నం చేశారో, ఆ రిజైమ్ గుర్తుకు తీసుకొస్తే గుర్తొచ్చేదే ఉంది? కామన్వెల్త్ క్రీడల్లో జరిగిన అవినీతి అక్రమాలు, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ తాలూకు వైఫల్యం, ఇవన్నీ గుర్తొస్తాయి. బట్ బీజేపీ అలా కాదు. ఎలాగైనా గెలుచుకోవాలని ఒక డిటర్మినేషన్ తో పనిచేసింది. దానికి అనుగుణంగానే అడుగులేస్తుంది. దానికి కాంగ్రెస్ కూడా ఒక విధంగా సహకరించిందనే చెప్పాలి. కాంగ్రెస్ ఎక్కడైతే ఎస్సీ, ఈ మైనారిటీ పాకెట్స్ లో వాళ్ళని ఎక్కువగా స్ప్లిట్ చేయగలిగారో ఓట్లు, అవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకు ట్రెడిషనల్ ఓట్స్ నే వాళ్ళు స్ప్లిట్ చేశారు. సో దానివల్ల ఈ 500-1000 మెజారిటీ స్ట్రెస్ ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అవే కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ ఒకానొక సమయంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా వెనుకంజలో ఉన్నారని కూడా మనం విన్నాం. అంటే దానికి అర్థం ఏంటి అని అంటే, ఈ వాజ్ మెంటల్లీ ఫ్రాక్చర్డ్. అంటే ఆమ్ ఆద్మీ పార్టీని మానసికంగా దెబ్బ కొట్టడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళ తాలూకున్న ఎక్స్ట్రాడినరీ మెషినరీ మెకానిజమ్స్ అన్ని కూడా ప్రాపర్ గా పనిచేయడం వల్ల ఈ రిజల్ట్ సాధ్యమైంది అనేది మనం అందరం గుర్తించాల్సిన విషయం. హనుమంతరావు గారు, నిజంగా కూడా ఒక 1.5-2 years నుంచి కూడా ఆప్కు సంబంధించినటువంటి కార్యక్రమాల కన్నా కూడా ముఖ్యంగా మిగతా ఈ కేసులు కావచ్చు, జైలు కావచ్చు, ఇవే హైలైటెడ్ పాయింట్స్ గా ఉంటున్నాయి.